భారతదేశం ఒక్క మిసైల్ టెస్ట్ తో మన శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సముద్ర లోతుల్లో దాక్కుని ఎవ్వరికీ కనిపించకుండా ఒక్క బటన్ నొక్కితే 3500 కిలోమీటర్ల రేంజ్ లో ఎటువంటి టార్గెట్ అయినా తునాతునకలు చేయగల శక్తి. అదే రీసెంట్ గా భారతదేశం టెస్ట్ చేసిన K4 మిసైల్. ఈ పరీక్ష ఎందుకు మన శత్రు దేశాల్లో ఉనికిస్తుందో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. K4 మిసైల్ అనేది నీటిలోని సబ్మెరైన్ నుంచి నేరుగా ప్రయోగించవచ్చు. భారతదేశ DRDO సంస్థ అభివృద్ధి చేసింది. కనిపించకుండా సముద్ర లోతుల్లోంచే ప్రయోగించే ఒక క్షిపణి. ఈ మిసైల్ ప్రత్యేకతలు ఉంటే షాక్ అవుతారు. 3500 కిలోమీటర్ల పరిధి, అణువాయుధాన్ని మోసుకెళ్లగల సామర్థ్యం, 2 దశల్లోని సాలిడ్ ఇంజన్, ఖచ్చితమైన లక్ష్య ఛేదన. అంటే భారతదేశం సముద్రంలో ఉన్నప్పుడే దూర దేశాలను టార్గెట్ చేయగల శక్తివంతమైన మిసైల్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే భారతదేశాన్ని శత్రు దేశాలు టచ్ చేయాలంటే భారతదేశం ఆకాశం నుంచి, నీటి నుంచి, నేల నుంచి 3 దశల్లోంచి న్యూక్లియర్ మిసైల్ ని ప్రయోగించగలదు. ఇలాగా 3 దశల్లో ప్రయోగించగల సామర్థ్యాన్ని న్యూక్లియర్ ట్రేడ్ అంటారు. ఇది చాలా కొన్ని దేశాలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పరీక్ష చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. భారతదేశం ఇప్పుడు మన సరిహద్దు జలాల్లో ఉంటూ చైనాలోని ప్రతి ప్లేస్ ని టార్గెట్ చేసి కొట్టగలదు. ఇదే ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్. చైనా ప్రతి సెకండ్ భారతదేశ మిలిటరీ, భారతదేశ DRDO ఏం చేస్తుందో అని 365 డేస్ మన మీద నిఘా పెట్టి ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. భారతదేశ జలాల్లో చైనా షిప్పుల్ని డిప్లాయ్ చేసి ఉంటుంది. అవి మానిటరింగ్ చెయ్యవు అని పైకి అబద్ధాలు చెప్తుంటుంది, కానీ అవి ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. చైనా ప్రతి దేశంలో వాళ్ళ షిప్పుల్ని డిప్లాయ్ చేసి ప్రతి దేశం యొక్క మిలిటరీ రహస్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. భారతదేశం మాత్రం K4 మిసైల్ టెస్టింగ్ విషయంలో చైనాను ఎర్రి గొర్రెలు చేసింది. ఎలాగో చెప్తా వినండి. భారత ప్రభుత్వం విశాఖపట్నం నుంచి డిసెంబర్ 22, 24 డేట్ల మధ్య K4 మిసైల్ ని టెస్టింగ్ చేస్తున్నామని నోటం విడుదల చేసింది. అంటే ఇక్కడ మేము మిసైల్ టెస్టింగ్ చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ గాని షిప్పులు గాని ఈ ప్రదేశంలోకి రావద్దు అని ఒక నోటీస్ ఇవ్వటం అన్నమాట. మనం ఈ నోటం ఇష్యూ చేసిన వెంటనే చైనా షిప్పులు భారతదేశ జలాల్లోకి డిప్లాయ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత భారతదేశం డేట్లు మారుస్తూ డిసెంబర్ 25, 26 తేదీ మధ్యలో ఈ మిసైల్ టెస్టింగ్ చేస్తామని చెప్పారు. కానీ వెంటనే తర్వాత లేదు డిసెంబర్ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ మధ్యలో మేము ఏదో ఒక రోజు టెస్ట్ చేస్తామని మళ్ళీ నోటం జారీ చేశాం. ఇన్ని డేట్లు మార్చేటప్పటికి చైనా షిప్పులు కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్లిపోయాయి. ఎందుకంటే ఏ షిప్ అయినా సరే వేరే దేశ జలాల్లో ఎక్కువ సమయం అలా ఉండకూడదు. వెళ్లిపోయిన వెంటనే మనం ఫస్ట్ చెప్పిన డేట్ కే K4 మిసైల్ ని విశాఖపట్నం జలాల్లో INS హరిగాత్ నుంచి విజయవంతంగా పరీక్షించాం. ఈ విధంగా చైనాను ఎర్రి గొర్రెలు చేశాం. చైనా దేశమే వణికిపోతుంటే చుట్టుపక్కల చిల్లర దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఈ మిసైల్ టెస్టింగ్ విజయవంతంతో భారతదేశం సముద్ర జలాల్లో సూపర్ పవర్ గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.